హాయ్ వ్యూయర్స్, ఎలా ఉన్నారు? గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రిజన్ డిపార్ట్మెంట్ అంటే సెంట్రల్ జైల్ అండి. సెంట్రల్ జైల్ నెల్లూరు అనమాట. నెల్లూరు వాళ్ళు కొన్ని అవుట్‌సోర్సింగ్ బేసిస్‌లో కొన్ని పోస్టులు రిలీజ్ చేశారు. అవి వచ్చేటప్పటికి ఫార్మసిస్ట్ పోస్టు, ల్యాబ్ టెక్నీషియన్, టైలరింగ్ ఇన్‌స్ట్రక్టర్ గ్రేడ్ 2, వైర్‌మెన్ అండ్ బార్బర్. ఈ పొజిషన్స్ మట్టుకు అవుట్‌సోర్సింగ్ బేసిస్‌లో పోస్ట్ రిలీజ్ చేశారండి. అండ్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి జనవరి 17th లోపున మీకున్న క్వాలిఫికేషన్స్ అండ్ వీళ్ళు ఇచ్చిన వర్క్ ప్రొఫైల్ బట్టి మీరు చూసుకొని అప్లై చేసుకోండి. ఆ క్వాలిఫికేషన్స్ కనుక మీట్ అయితే గనక సెల్ఫ్ అటెస్టెడ్ అప్లికేషన్ కూడా మీకు సెంట్రల్ జైల్‌లో అవైలబుల్‌గా ఉంటదంటండి. అప్లికేషన్ వాళ్ళ దగ్గర తీసుకొని అక్కడే ఫిలప్ చేసి వాళ్ళకి అటాచ్డ్ సర్టిఫికేట్స్ అన్నీ, మీ జిరాక్స్ కాపీస్ అన్నీ, అటెస్టేషన్స్ అంటే మీరు జిరాక్స్ కాపీస్ మీద ఇంక్లూడింగ్ ఆధార్ కార్డ్‌తో సహా సైన్ చేసేసి వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే పోస్ట్ గురించి డీటెయిల్స్‌లోకి వెళ్ళిపోదాము. దాని తర్వాత నెక్స్ట్ ఎలా అప్లై చేయాలి, ఎక్కడ ఇవ్వాలి అనేది కూడా చెప్తాను. ఫార్మసిస్ట్ వచ్చేటప్పటికి ఒకటే వేకెన్సీ ఉందండి. అండ్ నెక్స్ట్ ల్యాబ్ టెక్నీషియన్ 1, అలాగే టైలరింగ్ ఇన్‌స్ట్రక్టర్ గ్రేడ్ 2 1, వైర్‌మెన్ 1, బార్బర్ 1 ఇలాగా 5 పోస్ట్ రిలీజ్ చేశారు. ఫార్మసిస్ట్, టెక్నీషియన్, టైలరింగ్, వైర్‌మెన్, బార్బర్. సో కింద డీటెయిల్స్‌లోకి వెళ్ళిపోదాము. అంటే క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. దాన్ని బట్టి చూసుకోండి. ఫార్మసిస్ట్‌కి అయితే గనుక 21,500 ఇస్తారంట రెన్యూమరేషన్. సో అండ్ కేటగిరీ వచ్చేటప్పటికి బీసీఏ అని చెప్పారు. బీసీఏ రిక్వైర్మెంట్ ఉంది అన్నారు. సో మీ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా చూసి అప్లై చేసుకోండి. డిప్లొమా ఇన్ ఫార్మసీ ఉండాలి, లేదా బీ ఫార్మసీ ఉండి. అండ్ నెక్స్ట్ ఏపీ ఫార్మసీ కౌన్సిల్‌లో మీరు ఫార్మసిస్ట్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలండి. అది ఎలిజిబుల్ ఉంటేనే, సర్టిఫికేట్ ఉంటేనే, లైసెన్స్ ఉంటేనే వాళ్ళు తీసుకుంటారు. లేదంటే లేదు. 21,500 అయితే మీకు పర్ మంత్ ఇస్తారండి ఫార్మసిస్ట్‌కి. ల్యాబ్ టెక్నీషియన్ కూడా అంతే 21,500. అండ్ ఎస్సీ కేటగిరీలో ఉమెన్‌కి మట్టుకే ఉంది పోస్టు. ఒక్క పోస్టే ఉందనమాట. ల్యా ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ అనేది చేసుండాలి, లేదా బీఎస్సీ విత్ మెడికల్ టెక్నీషియన్ అనేది చేసుండాలి. ఓకే. ఒకసారి ఈ క్వాలిఫికేషన్స్ అన్నీ మీట్ అయితాయో లేవో చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ టైలరింగ్ ఇన్‌స్ట్రక్టర్ గ్రేడ్ 2 10th క్లాస్ అనేది క్వాలిఫై ఉండాలండి, ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్. అండ్ నెక్స్ట్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ట్రేడ్ ఆఫ్ టైలరింగ్‌లో 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలంట. అండ్ శాలరీ వచ్చేటప్పటికి 18,500 అనేది ఇస్తారు. వైర్‌మెన్ వచ్చేటప్పటికి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఎలక్ట్రీషియన్ కింద కానీ, వైర్‌మెన్ కింద కానీ క్వాలిఫై ఉండాలి, సర్టిఫికేట్ ఉండాలంటండి. వీళ్ళకి కూడా 18,500 ఇస్తారు. బార్బర్ వచ్చేటప్పటికి 7th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి. ఏబుల్ టు రీడ్ అండ్ రైట్ తెలుగులో చదివి రాయగలిగేలా ఉండాలండి. ఓకే. ఎక్స్పీరియన్స్ కూడా హెయిర్ కట్ అండ్ స్టైలింగ్ సర్వీసెస్‌లో ఎక్స్పీరియన్స్ ఉండాలి. వీళ్ళకి 15,000 ఇస్తారనమాట. ఇది జాబ్ క్వాలిఫికేషన్స్ అండ్ వాళ్ళ యొక్క రెన్యూమరేషన్స్. సో వాళ్ళు ఏం వర్క్ చేయాలి, ఫార్మసిస్ట్ ఏం చేయాలి అనేది ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. నేను అవన్నీ ఏమి ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదండి. మీరు ఎవరైనా అప్లై చేయాలి అనుకుంటే గనక ఇది మీకోసమే కాదు, మీ ఇంట్లో వర్కర్స్ కానీ ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళకి ఏదైనా ఒక హెల్ప్ చేసినట్టు అవుతుంది. ఎందుకంటే అవుట్‌సోర్సింగ్ బేస్ కదండీ. పర్మనెంట్ అని చెప్పలేము. పర్మనెంట్ అవుతాయని చెప్పలేము, అవ్వవని చెప్పలేము. సో అవుట్‌సోర్సింగ్ బేసిస్ కాబట్టి ఒకసారి చూసుకోండి. టైలరింగ్ వచ్చేటప్పటికి వేరే జైల్‌లో ఉన్న వాళ్ళకి టైలరింగ్ అనేది నేర్పించాలండి. ఎవరైతే ఖైదీలు ఉంటారు కదా, వాళ్ళకి మీరు టైలరింగ్ నేర్పించాల్సి ఉంటుంది. దాన్ని రికార్డ్ కూడా మెయింటైన్ చేయాలి. సో వాళ్ళ యొక్క ఫంక్షన్స్ అనేవి క్లియర్‌గా ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేశారు. నోటిఫికేషన్ అనేది మీకు డిస్క్రిప్షన్ లింక్‌లో ప్రొవైడ్ చేస్తాను. సో దాన్ని బట్టి చూసి అప్లై చేసుకోండి. అండ్ ఎలా అప్లై చేయాలంటే గనక ఇక్కడ క్లియర్‌గా చెప్పారండి. క్యాండిడేట్స్ కెన్ అప్టైన్ అన్ అప్లికేషన్ ఫ్రమ్ ద సెంట్రల్ ప్రిజన్ నెల్లూరు. నెల్లూరులో జైల్‌లో మీకు అప్లికేషన్ అనేది అవైలబుల్‌గా ఉంటదండి. ఆ అప్లికేషన్ అనేది తీసుకొని మీరు వాళ్ళు అడిగిన క్వాలిఫికేషన్స్ తగ్గట్టుగా మీకు ఏమున్నాయో చెక్ చేసుకొని ఎలిజిబిలిటీ ఉంటే గనక అప్లై చేసుకోండి. అన్నీ జిరాక్స్ కాపీస్ అనేవి తీసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ చెప్పారు. జనవరి 17 5 PM లోపల అప్లై చేయాల్సి ఉంటుంది. సూపరింటెండెంట్ జైల్, సెంట్రల్ ప్రిజన్, కకుటూరు విలేజ్, ఆహ్, చెముడుగుంట పోస్ట్, వెంకటాచలం మండల్, ఎస్పీఎస్ఆర్, నెల్లూరు డిస్ట్రిక్ట్.
ఇదండి కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేశారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే గనుక ఒకసారి క్లియర్‌గా నోటిఫికేషన్ చదివి ఏదైనా డౌట్ ఉంటే గనుక కాంటాక్ట్ చేయండి వాళ్ళకి. అండ్ అప్లికేషన్స్ షుడ్ బి సబ్మిటెడ్ వాక్ ఇన్ బై ద క్యాండిడేట్ హిమ్సెల్ఫ్ ఆర్ హెర్‌సెల్ఫ్. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు డైరెక్ట్‌గా అక్కడ జైలుకి వెళ్ళి అక్కడ అప్లికేషన్ ఫార్మ్ తీసుకొని అక్కడే అప్లై చేసి సబ్మిట్ చేయాలండి. అప్లికేషన్ అనేది ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని ఇలాగా కవర్ ఉంటది కదండీ! ఎన్వలప్ కవర్ మీద కంపల్సరీగా ఇలా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఫార్మసిస్ట్ మీరు ఏ పోస్ట్‌కైతే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ల్యాబ్ టెక్నీషియన్ అనుకోండి, ల్యాబ్ టెక్నీషియన్ అని అప్లై చేయండి. ఓకే. లేదా ఇలా మెన్షన్ చేయకపోతే రిజెక్ట్ చేస్తారంట. ఓకే. ఆధార్ అండ్ వర్కింగ్ మొబైల్ నంబర్స్ ఆర్ మ్యాండేటరీ. అండ్ ఇక్కడ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ టు బి ఎన్క్లోజ్డ్ విత్ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఇచ్చాక సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అనమాట. వీటన్నిటికీ మీ అంతటి మీరే సైన్ చేయాల్సి ఉంటుందండి. అప్లికేషన్ మీద పాస్‌పోర్ట్ సైజ్ అనేది ఫిక్స్ చేయాలి. నెక్స్ట్ ఎస్ఎస్‌సి మార్క్స్, 10th క్లాస్ మార్క్స్ మెమోస్ ఆఫ్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్స్. అక్కడ ఫార్మసిస్ట్‌కి, ల్యాబ్ టెక్నీషియన్స్‌కి కొన్ని క్వాలిఫికేషన్స్ అడిగారు కదండీ! డిగ్రీ, ఎంఎల్‌డి, డిప్లొమా ఇన్ ఫార్మసీ అలాగా. వాటి మీద సైన్స్ చేసి ఉండాలి. అండ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్ మెన్షన్ చేయాలి. ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్, అలాగే స్టడీ సర్టిఫికేట్, ఈ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్ జిరాక్స్, ఇవన్నీ జిరాక్స్ కాపీసేనండి. ఒక సెట్ జిరాక్స్ కాపీస్ అన్నిటి మీద మీరు సైన్ చేసి అప్లికేషన్‌తో పాటుగా దాన్ని క్లోజ్ చేసి ఎన్వలప్‌లో పెట్టి ఎన్వలప్ పైన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని పోస్ట్ నేమ్ ఇండికేట్ చేసి వాళ్ళకి డైరెక్ట్‌గా అక్కడ సబ్మిట్ చేయాలి. ఇదండి ప్రాసెస్. సెలక్షన్ ప్రాసెస్ అయన్నీ ఇచ్చారు. ఫస్టే అప్లై అయితే చేయండి. 17th లోపున 5 PM లోపల మటికి తీసుకుంటారు. ఓకే. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్‌లో నోటిఫికేషన్ లింక్ అనేది ఇస్తాను. అది ఒకసారి చూసుకోండి. ఓకేనా? అంటే మీరు మళ్ళీ ఎక్కడ వెతుక్కోవాలి ఆ వెబ్సైట్ అయన్నీ తెలియవు కదా! అందుకని నేను ఈజీగా ఉంటదని ఇస్తున్నాను. ఇక్కడ అప్లికేషన్ అనేది మీరు డైరెక్ట్‌గా జైలుకి వెళ్ళి తీసుకోవాల్సిందే. సెంట్రల్ ప్రిజన్ నెల్లూరు అని ఇచ్చారు కదండీ! అక్కడికెళ్ళి తీసుకోవాల్సిందే. లేదా మీకు ఏదైనా డౌట్ ఉంటే గనక అక్కడ స్క్రీన్ మీద నంబర్ అనేది ప్రొవైడ్ చేశారండి. ఆ నంబర్‌కి కాల్ చేసి కనుక్కోండి. కాంటాక్ట్ అని చెప్పి అయితే నంబర్ ఇచ్చారు. ఆ నంబర్ అయితే కనుక్కోండి. ఇదిగోండి కాంటాక్ట్ నెంబర్, అడ్రస్ క్రింద అయితే ఇచ్చారు కదా! ఈ నెంబర్‌కి ఒకసారి చూసి అప్లై చేయండి. థ్యాంక్ యూ.